అంబా రౌద్రిణీ భద్రకాళీ బగళా జ్వాలాముఖీ వైష్ణవీ బ్రహ్మాణీ త్రిపురాంతకీ బ్రహ్మాణి త్రిపురాంతకీ సురనుత దేదీప్యమానోజ్వల చాముండా శ్రితలోకరక్షణకరీ దాక్షాయణీ పల్లవి చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అమ్మవారి యొక్క రౌద్ర స్వరూపాలన్నీ వర్ణిస్తున్నాడు ఇక్కడ. పుణ్యం చేసిన వాళ్ళనే భగవంతుడు కాపాడతాడు, పాపాలు చేసిన వాళ్ళందరినీ పనిగట్టుకుని కాపాడతాడు అనుకోకండి, పొరపాటు. అయితే మహిషాసురుణ్ణి కాపాడాలిగా, రక్తబీజుణ్ణి కాపాడాలిగా, మూకాసురుణ్ణి కాపాడాలిగా, మధుకైటభుల్ని కాపాడాలిగా. ఎందుకు చంపేశారు వాళ్ళందరినీ? ఒక్కొక్కడు చస్తే కానీ లోకం బాగుండదండి. వాడు మారడు, ఈ జన్మకు మారడు. వాళ్ళే రాక్షసుడు. మన జీవితాల్లోనే మనం అనుకుంటాం వీళ్ళు పోవాలి తప్పితే జీవితంలో మారరు. వాడు పోవలసిందే. అలాగని మనం వాళ్ళని పోగొట్టే ప్రయత్నం చేసామనుకో, వాడు పైకి పోతాడు, మనం లోపలికి పోతాం, పాతికెళ్ళి ఇదో సంత. ఆ ప్రమాదం రాకుండా చూసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారిని ఆశ్రయించాలి. అమ్మ, నేను గనక చంపేస్తే నాకు గొడవైపోతుంది, ఇక్కడ నా జీవితం పాడైపోతుంది, అందుకని నువ్వు చూసుకో, ఆ గొడవ ఏదో అని అప్పగించి డిప్యుటేషన్ ఇచ్చేస్తే, నువ్వు ఉండరా, నువ్వు లలితా సహస్రం చదువుకో, నేను చూసుకుంటా, వాళ్ళ సంగతి ఉంటుంది. అది విజ్ఞప్తి చెయ్యాలి మనం. లేకపోతే ప్రశాంతంగా ఉండలేం. ఇక్కడ ఇప్పుడు చంపు తింటూ ఉంటారు ఏదో శత్రు వర్గం. వాళ్ళు అసూయ కొద్ది శత్రువులు బయలుదేరుతున్నారు. మనం ఏం అనకపోయినా సరే మన వైభవాన్ని చూడలేరు, మన ఉన్నతిని చూడలేరు. వాళ్ళు అసూయపడి ఏదో కోస్తారు, ఏదో రాస్తారు. ఎవరికి కావాలి ఇవన్నీ మనం పట్టించుకుంటూ కూర్చుంటే మన పొరపాటు. అందుకే అవన్నీ తోసేయడమే. వింటిని విన్నవించి తిని వీనుల సోకి నగాధలెల్లని ఇంటికి చేరవేసి తిని ఏమి యునర్చెదవో భవానీ అని అమ్మవారికి అప్పగించడమే. విన్నానమ్మా, విన్నవన్నీ నీకు అప్పగించా, ఏం చేస్తావో చేసుకో. వింటిని విన్నవించి తిని వీనుల సోకిన గాథలెల్ల నీ ఇంటికి చేరవేసి తిని ఏమి యునర్చెదవో భవానీ. ఏమంటకు పాలుబోవదు ఇది ఎంతయు నీదు విలాసమా, ఏమంటకు పాలుబోవదు ఇది ఎంతయు నీదు విలాసమా. జగత్కంటక దైత్య సంహరణ కార్యమవార్యము పూనుకుమ్మికన్. లోకాన్ని ఇంత దుర్మార్గంగా మార్చేస్తున్న వాళ్ళని సంహరించవలసిన పని నీదమ్మా, మమ్మల్ని ఏం చేయమంటావు ఇక్కడ అని వేడుకోవాలి. అప్పుడు ఆవిడ అంబా రౌద్రిణీ భద్రకాళి బగళా జ్వాలాముఖి వైష్ణవి. ఇన్ని రూపాలు ఉన్నాయండి. ఇవన్నీ క్రూరమైన రూపాలే. అందుకే మనకి అత్యవసర సందర్భం వస్తే తప్ప వాటిని ఆరాధించకూడదు. భద్రకాళి ఆరాధన, బగళాముఖి ఆరాధన, ప్రత్యంగిర ఆరాధన, ఏవి పడితే అవి టీవీలో చెప్పేస్తున్నారు. మన తరఫున వాళ్ళు చేసేస్తున్నారు. ఎండుమిరపకాయలతో హోమం అంటాడు, చేసేవాడి బతుకు ఎండుమిరపకాయ అయిపోతుంది. ఇక్కడ అది పెద్ద గొప్ప విషయం ఏం కాదండి. ఎలా మాయలో పడతారు, అదొక విత్తనం. అది ఆ ఎండుమిరపకాయల నుంచి పొగ రాదు, గుట్టు రాదు, అదో విత్తనం. ఇట్స్ బయాలజీ, అందులో మహిమేం లేదు. ఆ రకమైన విత్తనాలు ఉన్నాయి. మన బెంగళూరు మిరపకాయలు అంటారు, ఇంతలా ఉంటాయి, కూర వండుకుంటారు, దాని పేరు మిరపకాయ. మరి నేతి బీరకాయ అంటారు, నెయ్యి ఉంటుంది ఏంటి, ఏమి ఉండదు, అదో బీరకాయ. పెరుగు తోటకూర ఉంటుంది, అదేమో కొత్తగా ఏం పెరగదు, అది తోటకూరే, దాని పేరు అది. ఈ వీటికి మనం మాయలో పడకూడదండి. అమ్మవారిని ప్రార్థిస్తే ఆవిడ బగళాముఖి అవ్వాలో, ప్రత్యంగిరి అవ్వాలో, జ్వాలాముఖి అవ్వాలో, వైష్ణవి సుదర్శన చక్రం అవ్వాలో ఆవిడ చూసుకుంటుంది. ఆవిడకి అప్పగించేయాలి దాన్ని. నువ్వేం చేయొద్దు, చేస్తే ఇరుక్కుంటావు. ఇక్కడ వాళ్ళు కలియుగంలో పరిస్థితి ఏమిటి అంటే, మంచివాడికి శిక్ష పడుతుంది, చెడ్డవాడికి పడుతుంది. సమస్య అదే. చెడ్డవాడు తప్పించుకుందుకు 100 మార్గాలు ఉంటాయి, మంచివాడు తప్పించుకుందుకు మార్గమే లేదు ఇక్కడ. అటువంటి మనకి దిక్కెవరు? ఏ నవరాత్రుల్లో ఎవరిని ఆరాధిస్తున్నామో వారే దిక్కు. ఇంకేం చేస్తాం ఇక్కడ? అంచేది ఆవిడ రౌద్ర రూపం ధరిస్తుంది, భద్రకాళిగా అవతరిస్తుంది, బగళాముఖి అవుతుంది, జ్వాలాముఖి అవుతుంది, వైష్ణవి అవుతుంది. మీకోసం కంగారు పడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాణి, ఆవిడే తన వాగ్వైభవాన్ని ఉపయోగించి బ్రహ్మదేవుడు భార్య అయిన సరస్వతిగా మారుతుంది. బ్రహ్మాణి
త్రిపురాంతకీసురనుత, త్రిపురాసురుల సంహారంలో అదే బ్రహ్మాణీదేవి, అదే జ్వాలాముఖి, అదే బగళాముఖి శివుడికి సాయం చేసే. లేకపోతే ఒక్కసారిగా ముగ్గురు రాక్షసుల్ని ఒకే రేఖ మీదకి వచ్చిన వాళ్ళని చంపడం సాధ్యం కాదు. అటువంటప్పుడు తీవ్రమైన ఉపాసన చేయాల్సి వస్తుంది. అంత అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఈ ఉపాసనలు వాడాలి. అంతేగాని ఇంట్లో చిన్న చిన్న పనులన్నిటికీ వీటిని వాడేయకూడదు. మన బుద్ధి ఎలా ఉంటుందంటే తొందరగా జరగాలి, తొందరగా జరగాలి, తొందరగా జరగాలని ఈ ఉపాసనలు మొదలు పెడతారు. బెడిసి కొట్టేస్తాయి, ఒంటి నిండా పొక్కులు వచ్చేస్తాయమ్మా. మీకు ఒకటే లెక్క, ఈ ఉపాసనలు చేసే గ్యాంగ్ని గమనించండి. ఇంకేమన్నా నమ్మకాల ఒంటి నిండా పొక్కులు వచ్చేస్తాయి. ఈ పొక్కులన్నీ ఏమిటంటే సరిగ్గా చేయకపోవడం వల్ల మధ్య నైవేద్యం పెడతారు, మాంసం నైవేద్యం పెడతారు, శ్రాద్ధ నైవేద్యం పెడతారు అక్కడ. ఇవన్నీ అమ్మవారికి నైవేద్యాలే చేస్తున్నారు. అలాగా మనకేదో చెప్తా, అలా అయితే కానీ పని అవ్వదండి, అది కూడా పుచ్చుకోవచ్చండి, ఇది కూడా పుచ్చుకోవచ్చు. వీడు పుచ్చుకోవచ్చు, వీడు పుచ్చుకుంటే అమ్మవారు పుచ్చుకుంటుందా? మరి వేషాలు వేసి మొత్తం జనాన్ని మాయ చేస్తున్నారమ్మా. అందుకని నిక్కచ్చిగా నిజం మాట్లాడటమే నా అలవాటు. ఎవరు ఏమనుకున్నా మంచిదే. సత్యం గెలిచి తీరవలసిందే, ధర్మం గెలిచి తీరవలసిందే. భగవంతుడిని కరిగించడానికి కన్నీటిని మించిన గంగాజలం ఎక్కడ ఉండదండి. దానికి ఎక్కడికి వెళ్ళక్కలేదు, మన కళ్ళల్లోంచి వస్తుంది. అది ఏడవలేమా దేవుడి దగ్గర? అడ్డమైన వాళ్ళ దగ్గర ఏడుస్తున్నాం ఏదో పదవుల కోసం, పీఠాల కోసం. దేవుడి దగ్గర ఏడవలేమా? కన్నీటితో అభిషేకం చెయ్యాలి. మీ పూజా మందిరమే కాశీ, మీ పూజా మందిరమే రామేశ్వరం, మీ పూజా మందిరమే బెజవాడ కనకదుర్గ క్షేత్రం. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అక్కడ కూర్చోండి, ఎక్కువసేపు కేటాయించండి. ఆవిడ రౌద్రం అవుతుంది, మీకోసం సంహారం చేస్తుంది. ఆవిడ బ్రహ్మాణి అవుతుంది, సరస్వతీదేవిగా. త్రిపురాంతకుల విషయంలో, త్రిపురాసుర సంహారంలో శివుడికి ఎలా సాయం చేసిందో అలాగే మనకు చేస్తుంది. సురనుత, దేవతలు ప్రార్థిస్తారు, దేవతల చేత ప్రార్థింపబడుతుంది. దేదీప్యమానోజ్వల, అక్కడి నుంచి ప్రార్థన కారణంగా మన జీవితం దేదీప్యమానంగా, దీప్యతే 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 దేదీప్యమానం, ఇంకా వెలిగి, ఇంకా వెలిగి, ఇంకా వెలగడం, షైనింగ్ అంటారే. అలాగా పదవి మీద పదవి, ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తూనే ఉంటుంది. సుఖం మీద సుఖం. వ్యాస భారతంలో, సంస్కృత భారతంలో వ్యాసుడు చెప్పినట్టే ఉత్సవాదుత్సవం యాంతి భోగాత్ భోగం సుఖాత్ సుఖం అంటాడు. సజ్జనుడైన వాడు జీవితం, భగవద్భక్తుడైన వాడి జీవితం ఎలా ఉంటుందంటే వాడి జీవితంలో పండగ మీద పండగ జరుగుతూనే ఉంటుంది, భోగం మీద భోగం వాడికి వస్తూనే ఉంటుంది, బిరుదుల మీద బిరుదులు, కిరీటాల మీద కిరీటాలు, ఆభరణాల మీద ఆభరణాలు వస్తూనే ఉంటాయి వాడికి. ఇన్ని వచ్చినా వాడికి గర్వం కలగకుండా, వాడికి అహంకారం లేకుండా ఉండాలంటే వాడు మనసులో స్మరణ మానకూడదు. ఇవన్నీ లెక్కెట్టుకుంటూ కూర్చోకూడదు. అవన్నీ ఆవిడ దైవాలు వచ్చాయి, ఆవిడని మర్చిపోతే ఎలాగా? అన్నీ భగవంతుడు దైవాలు వచ్చాయని మనం అంగీకరించినప్పుడు అమ్మవారిని ఏమడగాలి? ఇంత యుచేసి మాయమగుదే హృదయంబున నుండి దైవమా, ఇవన్నీ నువ్వే చేసావమ్మా, ఇన్ని మాయలు చేసావు, జీవితాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దావు, ఇవన్నీ చేసి నువ్వు మాయమే పోతావా అండి? కొంపతీసి నువ్వు మాయమవకు, నువ్వు ఉండు. ఆవిడ మన హృదయంలో ఉంటే ఇవన్నీ ఉంటాయి, లేకపోతే ఇవన్నీ ఉండవు, పోతాయి మొత్తం. ఈ నిర్మలమైన ప్రార్థన ఉంటే హాయిగా దైవ సాక్షాత్కారం అవుతుందండి, అనుమానమే లేదు ఇక్కడ. అందుకని బ్రహ్మాణి త్రిపురం తకీ సురనుత దేదీప్యమానోజ్వల చాముండ ఆశ్రితలోకరక్షణకరి, చాముండ శ్రితలోకరక్షణకరి దాక్షాయణి పల్లవి చాముండ. మైసూరులో చాముండేశ్వరి దేవి ఆలయం. అమ్మవారి యొక్క పరిచారికల్లో, సప్తమాతృకల్లో చాముండా ఒకటి. బ్రాహ్మీ మాఘేశ్వరి చైవ కౌమారి వైష్ణవీ తథా వారాహి చైవ చైంద్రాణి చాముండా సప్తమాతరః. ఇవన్నీ కొంచెం అవసరమైనప్పుడు ధరించినటువంటి కాస్త రౌద్రమైన రూపాలే వారాహి కూడా, కానీ శీఘ్రమే ఫలితాన్ని ఇస్తాయి, అందులో సందేహం లేదు. అది మంచి కోసమే, లోక కళ్యాణం కోసమే వాడాలి. మన స్వార్థ ప్రయోజనాల కోసం వాడితే అన్నీ తిరగబడ్డం ఖాయం. ఆ తిరగబడకుండా మనం కోరిన కోరిక తీరుతూ లోకానికి కూడా మేలు జరగాలంటే చిత్తంలో శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనేది మానకూడదు. శ్రితలోక రక్షణకరి, ఆశ్రయించిన వాళ్ళందరినీ అమ్మవారు రక్షిస్తుంది ఖచ్చితంగా. చాముండా శ్రితలోక రక్షణకరి దాక్షాయణి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పార్వతీదేవి ముందు జన్మలో దక్షిణ కుమార్తెగా సతీదేవిగా పుట్టినప్పుడు ఆవిడని దాక్షాయణి అన్నారు. ఇంకొక కీలకమైన మాట, నాకు చాలా ఇష్టమైన మాట ఇప్పుడు వచ్చింది, అందుకోసం ఈ స్తోత్రం చెప్పాలి అనుకున్నాను. పల్లవి అన్నారు. ఈ రాసిన రచయితకి ఆ చివర 3 అక్షరాలు నింపడానికి ఇంకేం కనపడలేదండి, పల్లవి అన్నారు. గమనించండి అమ్మవారు మనకెంత దగ్గరగా ఉందో. పల్లవం అంటే చిగురాకు,
పల్లవి అంటే చిగురాకులన్నీ అమ్మవారి స్వరూపం. దయచేసి మొక్కల్ని ఆరాధించండి, మొక్కల్ని పెంచండి, మొక్కల్ని కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి. అదే నవరాత్రి వైభవం, అదే బతుకమ్మ పండుగ. ఈ పల్లవి అన్నదాని నుంచి బతుకమ్మ పండుగ పుట్టింది. వెనకైతే స్త్రీలు పుష్పాలతో పాటుగా చిగురాకులు కూడా ధరించేవారు. రకరకాల చిగురాకులు కూడా ఇలా గుత్తిగా చేసి ధరించేవారు, మామిడి చిగుళ్ళు మొదలైనవి. అంటే ఆ చిగురాకులన్నీ అమ్మవారి స్వరూపం. ఇవాళ మొక్కలు తక్కువై మొత్తం రియల్ ఎస్టేట్ పెరిగింది. ఎక్కడికెక్కడ హైదరాబాద్లోనే మీకు తెలుసు 50 అంతస్తులు, 60 అంతస్తులు, 100 అంతస్తులు మొత్తం చెట్లు కొట్టాయి, మొత్తం పొలాలన్నీ నాశనం చేసాయి. వరి పొలం ఉన్నా ఇంకే పొలం ఉన్నా ప్రతి చిగురాకు అమ్మవారే అని చెబుతున్నాడు ఇక్కడ. ఇప్పటికే పర్యావరణం కారణంగా ప్రపంచం నాశనమే చివరికి చేరుకోతుందండి. చరమాంకం వచ్చేసింది. ఇప్పటికి చాలా హెచ్చరికలు వస్తున్నాయి, ఇంకా లాభం లేదు ఇక్కడ. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటో తెలుసా? ఇంతమంది జనం వానలో కూడా గొడుగులు వేసుకుని నిలబడి కూర్చుని వింటున్నారు కాబట్టి తెలుగులో సామెతమా ముద్దొచ్చినప్పుడే సంకెక్కమన్నారు. అందుకని చెప్పవలసిన మంచి మాట ఇప్పుడు చెబుతాను. ఈ పర్యావరణం నాశనం అయిపోవడం అనే చరమాంకం అంతకీ అంటకుండా ఎప్పటికైనా చూడొచ్చండి. ఆ చరమాంకం అంతకును అంటక చూడు, ఆ చరమాంకం అంతకును అంటక చూడు, విశ్వమంత ఆలోచన అయిన ఆచరణ రూపము దాల్చును విధి నుండి. విశ్వమంత ఆలోచన అయిన ఆచరణ రూపము దాల్చును వీధి నుండి. ఏ చిగురాకునైన బ్రతికించుడు దోషుడు నీళ్లు పోసి, ఏ చిగురాకునైన బ్రతికించుడు దోషుడు నీళ్లు పోసి. ఏసి చలియంత్రములు విడుడు, ఏసి చలియంత్రములు విడుడు, చీటికి మాటికి కార్లు మానుడి. సాగర ఘోష కావ్యంలో పర్యావరణం గురించి రాసిన పద్యం ఇది. నేను ఈ స్తోత్రం చదువుతుంటే చెప్పాలా వద్దా అని ఆలోచించే, ఎందుకంటే చెప్పాను కదమ్మా దోషాలు ఉన్నాయి. నా పోటు వాడు చెప్పొచ్చునా, మళ్ళీ ఎవరైనా పండితులు ప్రశ్నించినా నాకే సంధి దోషం, సమాసం దోషం ఎలా చెప్పేస్తాం. కానీ ఈ పల్లవి లాంటి మాటలు ఉన్నాయే, ఇది చెప్పాలి. పర్యావరణం అవసరం కదా, అందరికీ చెప్పాలి కదా, కొందరైనా చేస్తారు కదా. ఇప్పటికే పర్యావరణ నాశనం కారణంగా భూమండలం చివరికి వచ్చేసిందమ్మా. అది ఇంకా పెరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఎంత గొప్ప ఆలోచనలు వస్తున్నాయి ఇవాళ చాలా. కానీ విశ్వమంత ఆలోచన అయినా ఆచరణ రూపము దాల్చును వీధి నుండి. మనం చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే, ఎవరో మనకి వాట్సాప్లో పెద్ద పెద్ద సూక్తులు పంపించారనుకోండి, ఆ సూక్తిని వెంటనే మనం ఏం చేస్తాం? షేర్, అంతే, అయిపోయింది, మన పని అయిపోయింది. షేర్ చేసే ముందు ఆపేసి అది పాటించు చూస్తాను, ఎవడో పాటించాడు. మళ్ళీ వాడు అందుకున్నవాడు వాడు ఇంకో షేర్, మొత్తం అంతా షేర్ ఖానే. షేర్ బిజినెస్ పెరిగింది, ఎవడో పాటించడు. పైగా ఆయన ఎప్పుడు చాలా మంచి సూక్తులు చెప్తారండి, చెప్పడం ఎందుకమ్మా, పాటించాలి. కానీ ఈ వాట్సాప్లో మంచి మాటలు షేర్ చేసుకోవడం కాదండి, వాటిని పాటించండి. ఎందుకంటే ప్రపంచం అంత పెద్ద ఆలోచన, విశ్వమంత ఆలోచన, ఆచరణ ఎక్కడి నుంచి మొదలవుతుంది? వీధులోంచి మొదలవుతుంది. ఇంట్లో నువ్వు చేసావా? చెయ్యవు. మన ఇల్లంతా అసహ్యంగా ఉంటుంది. సోఫా నిండా బట్టలు ఉంటాయి, మంచాల నిండా బట్టలు ఉంటాయి, ఏదో చెప్పులు కూడా కుర్చీలోనే ఉంటాయి. ఆ చెప్పులు తుడుచుకో. మనం ప్రతి వాళ్ళ అపార్ట్మెంట్ ముందు ఓ పెద్ద చెప్పులకో అపార్ట్మెంట్, నమశివాయ, 4 డబ్బాలు, దాని నిండా చెప్పులు, అవన్నీ మట్టి కొట్టేసి ఉంటాయి. ఎవడు చెప్పులు వాడు దొడవడు, ఇంకోటి చెప్పులు మనం తుడిచేంత సౌజన్యం మనకెక్కడది? అసలు అవి అలాగే ఉంటాయి. వెళ్ళిపోయేటప్పుడు బూజున్న చెప్పుల్లో కాళ్ళు ఎడ్డాం, సిగ్గు లేకపోతే సరి. లేకపోతే అప్పుడు స్నానం చేసి డ్రెస్ చేసుకుని టకప్ చేసుకుని అప్పుడు తుడుస్తాడు. ఎంతకంటే దరిద్రం ఉందా? దుమ్మంతా మీద పడుతుంటే ఎప్పుడు తుడవాలి? పొద్దున్న లేచినప్పుడు ముందు చేయాల్సిన పని మొహం కూడా కడుక్కోకుండా చెప్పులు తుడవాలమ్మా. ఆ తర్వాత ఆ చేతులు కడుక్కొని మొహం కడుక్కోవాలి. ఎవడు చెప్పులు వాడు తుడుచుకోండి, అన్నీ బాగుంటాయి. తుడవరండి, అలాగే పెట్టేసి ఆ చెప్పులు చాలా చోట్ల చూస్తాను నేను. ఆ వేళ్ళు ఉన్న చోట వెనకాల వేరే ముద్రలు ఉంటాయి, దుమ్ము ముద్రలు, ఎంత ధూళి ముద్రలో, అవి క్రీస్తు పూర్వమైనవి. ఆ ధూళి ముద్ర చెప్పుల మీద ఉంది అంటే నీకు బతకడం చేత కాదని అర్థం. ఇక్కడ ఉండకూడదు, గుడ్డెట్ట తుడవాలి. ఆ చెప్పుల స్టాండ్ దగ్గర ఖచ్చితంగా ఓ గుడ్డ ఉండాలి. మన ఇంట్లో బీరువాల నిండా ఇన్ని వస్త్రాలు ఉన్నాయి, చెప్పులు గుడ్డ ఉండదండి, మనం తుడుచుకోలేమా? పెద్ద పెద్ద ఆలోచనలు ఎంతసేపు ఎవరితోనో పంచుకోవడం, ఎవరికో చెప్పడం, మనకో ప్రచారం ఆశించడం కాదండి. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అంటారు ఇంగ్లీష్లో కూడా. నువ్వు విశ్వమంతా ఆలోచన చేయి, కానీ ముందు ఆచరణలో పెట్టవా? ఇంట్లో పెట్టావా?
ఏ చిగురాకునైనా బ్రతికించుడు దోషుడు నీళ్లు పోసి ఉన్న కావ్య సాహిత్యాన్ని మీరు గమనించండి. శకుంతల అత్తారింటికి కడుతుంటే కణ్వ మహర్షి పెంచిన తండ్రి ఏమంటాడో తెలుసా? శేయం యాతి శకుంతలాపతి గృహం సర్వైరనుజ్ఞాయతాం. ఓ మొక్క, నీకు నీళ్లు పోసింది శకుంతల, అత్తారింటికి వెళ్ళిపోతుంది, టాటా చెప్పవా అంటాడు మొక్కల్ని. అదిగో నీకు పువ్వు పూస్తే తనకి బిడ్డ పుట్టినంతగా శకుంతల ఆనందించింది. నీకు నీ మొక్క, ఆ మొక్క దగ్గరికి వెళ్ళి కణ్వ మహర్షి మొక్కని ఎలా తడివి నీకు పువ్వు పూస్తే మా అమ్మాయి తనకి బిడ్డ పుట్టినట్టు ఆనందించింది, అటువంటి శకుంతల అత్తారింటికి వెళ్ళిపోతుంది, పంపించవా అని మొక్కలతో మాట్లాడిన మహర్షులు పుట్టిన నేల భారతదేశం. మొక్కలతో మాట్లాడారు. జగదీష్ చంద్రబోస్ మొక్కలకి ప్రాణం ఉందని కనిపెట్టాడు. అంతే మాత్రమేనమ్మా. ఆ ప్రాణం పోసింది ఎవరండి? చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు పోసింది ఆ ప్రాణాన్ని. శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. శాస్త్రజ్ఞులు ప్రాణం పోయారు కదా, అసలు పోసింది ఆవిడ, కనిపెట్టింది వీడు. ఆ మొక్కల్ని మనం బతికించుకోవాలి కదా. మొక్కల చేత స్వాగతం చెప్పించాడు, మొక్కల చేత వీడ్కోలు చెప్పించాడు ఆయన. అది మన సాహిత్యంలో మొక్కలకు ఉన్న స్థానం. ఏసీ చలి యంత్రములను వీడు కొన్న ఏసీలు ఏవో కొన్నారు. దయచేసి రూముకో ఏసీ, మనిషికో ఏసీ పెట్టి దరిద్రం చేయకండి. ఇంకా బాగా పెరిగిపోతుంది ఇది. ప్రతి రూములో ఒక ఏసీ ఉండాలి. ఇంకా అన్నీ ఉన్నాక హాల్లో లేదు, ఇంకా హాల్లో కూడా పెట్టాలి. ఇక్కడ అదాని పేరే హాలు. అక్కడ ఒక ఏసీ సరిపోదు, 4. ఏమైపోయింది మొత్తం? వాటి నుంచి వచ్చే వాయువులు, కార్బన్ డైఆక్సైడ్ వాయువులు మొత్తం దేశాన్ని నాశనం చేసేస్తున్నాయి. మనకు సుఖంగా ఉంటే అయిపోయాయి, దేశం ఏమైతే మనకి. అలాంటి వాళ్ళు లలితారాధనకి పనికిరాండి. దైవారాధనకి, దేశభక్తికి, దైవభక్తికి తేడా లేదమ్మా, నమ్మి తీరవలసిందే. దేశభక్తి చాలా ముందు. దైవభక్తి, దేశభక్తి లేని దైవభక్తి స్వార్థానికి దారితీస్తుంది. నీ దైవభక్తి దేశానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి. నిజంగా మీకు దేశభక్తి, దైవభక్తి ఉంటే ఇవాళ నుంచి మనం ఒక్క మాట పాటిద్దాం. మన ఇంట్లో ఏ విదేశీ వస్తువులు ఉన్నాయో తక్షణం కిటికీలోంచి విసిరి పారేస్తాం. మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ చైనా అసలు మనం దగ్గరికి రానియద్దండి. మేడ్ ఇన్ ఇండియా సరుకులు ఉండవలసిందే మొత్తం అన్నీ కూడా. ఎవ్వరూ చప్పట్లు కొట్టాలని అనిపించదు. అది మనకు నచ్చే మాట కాదు కదా. మీ ఇష్టం వచ్చినాన్ని కనుక్కోండి, మీరు అప్పులు చేయండి, అమ్మవారు మిమ్మల్ని కాపాడుతున్నట్టు అని కొడతాం ఇక్కడ. నాకు అందుకే మంటెత్తిపోతూ ఉంటుంది. ఉపయోగపడే మాట ఎవరికి అక్కర్లేదు. దేశభక్తి అసలు అక్కర్లేదు. ఇంకేమన్నా చేస్తే మా అబ్బాయికి జీతం ఎలా పెరుగుతుందో చెప్పండి, ఇంతే. ముందు దేశం మీద రవ్వంత భక్తి ఉంటే ప్రధానమంత్రి ఆదేశాన్ని పాటించి మనం చేయవలసింది నేటి వాళ్ళ కొన్న ప్రతి వస్తువు మేడ్ ఇన్ ఇండియాయా కాదా అని అడిగి కొనాలండి ఖచ్చితంగా. ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ అమెరికా ఆర్ సమ్ అదర్ ప్లేస్, క్విట్ ఇట్, వదిలేసేయండి. అంత మనకు అక్కర్లేదు. అది ఎంత బాగున్నా సరే, ఎంత అందంగా ఉన్నా సరే, విదేశాల నుంచి వచ్చే మన అబ్బాయిలు, అమ్మాయిలు, మన బంధువులు అక్కడి నుంచి బహుమతులు ఏమైనా పట్టుకొస్తే దయచేసి తేవద్దు. ఈ దరిద్ర బహుమతులు మాకు వద్దని చెప్పండి. అమెరికా వస్తువులు మనం వాడం. మన ట్రంప్ బహిష్కరించాడు. మనం యావత్ అమెరికా దేశాన్ని బహిష్కరించి తీరాలి. దట్ ఈజ్ ఇండియన్. ఆ మాట వినపడడానికి వీల్లేదు మనకి. ఆ వస్తువు ఇక్కడ రావడానికి వీల్లేదు. అసలు అవతల మారిన వెంటనే మాకు అక్కర్లేదని చెప్పండి. అసలు మన ప్రాచీన ధర్మశాస్త్రం అయితే విదేశాలకు ఎవడన్నా వెళ్ళొస్తే వాళ్ళని చూడగానే గుడ్డలతో సహా స్నానం చేయమని చెప్పారు. చెప్తే బాగుండదు, కానీ చాగంటి వారు అయితే చెప్పారు ఆ మాట ఖచ్చితంగా. ఆ విషయంలో ఆయనకి బాగా పట్టుదల ఉంది, చేశాడు. నిజమేనమ్మా, ధర్మశాస్త్రంలో చెప్పారు. విదేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు మన ఇంటికి వస్తే చూడగానే స్నానం చేయమన్నారు. మైరా ఇవన్నీ ఊహించి పెట్టారమ్మా వాళ్ళు. ఊరికే పెట్టాల. సముద్రం దాటద్దని, విదేశాలు వెళ్ళొద్దని, అక్కడి నుంచి ఏమీ ఎందుకు చెప్పారు? సంస్కృతి నాశనం అయిపోతుంది. ఇప్పటికే నాశనం అయిపోయింది. ప్రతి ఇంట్లో ఒకడు విదేశాల్లో ఉన్నాడు. ప్రతి ఇంట్లో ఒక విడాకులు కేసింది. దేర్ ఈజ్ సంథింగ్ కనెక్షన్ బిట్వీన్ దీస్ టూ. మైండ్ ఇట్ ఆలోచించండి. ప్రతి ఇంట్లో ఎందుకు విడిపోతున్నారండి? ప్రతి ఇంట్లో ఒకడు విదేశాల్లో ఉన్నాడు. ఆ సంస్కృతి మొత్తం ఇక్కడికి వచ్చేసింది. ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, ఎంతమందినైనా గడపచ్చు, ఏం అవసరం లేదు ఇక్కడ. లివింగ్ రిలేషన్, ఎంతకంటే దరిద్రపు మాట ఉంటుంది. వ్యభిచారం అంటారు దాన్ని. లివింగ్ రిలేషన్ అని మీరు అందమైన పదం పెడతారా? పెళ్లి కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఒక మగాడితో ఒక ఆడదాంతో కలిసి ఉంటావా? బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఇది అమెరికా నుంచి వచ్చిందండి. ఇది పాశ్చాత్యం నుంచి వచ్చిందండి. భారతదేశంలో ఋషులు పుట్టింది మొదలు ఈ రోజు వరకు ఈ దరిద్రం లేదండి. సరే, పెళ్లి కాకముందు పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని మాట్లాడినెవరండి ఈ దేశంలో? ఇంత దరిద్రం వ్యాపించింది ఏమిటి ఇక్కడ? పెళ్లి కాకముందే ప్రీ వెడ్ షూట్. బుద్ధి జ్ఞానం లేదా? పెళ్లికి ముందు ప్రీ వెడ్డా అంటే మనిషి చావకముందే తద్దినం పెడతావా? చావకముందు తద్దినం పెట్టు. అది ఎంత తప్పో ఇది అంతే తప్పండి. పెళ్లికి ముందు ప్రీ వెడ్ ఏంటండి? ఎలా పెడతారు?
వీళ్ళ అబ్బాయిలు ఇద్దరూ వెళ్ళాక అక్కడికి ఏదో మధురై వెళ్ళాక ఇంకెక్కడికో వెళ్ళాక ఊటీ వెళ్ళాక సిమ్లా వెళ్ళాక ఇద్దరు అరుంధతి వశిష్ఠుల్లో తపస్సు చేస్తారా? ఏం చేస్తారో అందరికీ తెలుసు. ఇంక పెళ్ళి ఎందుకు, ఇంక శోభనం ఎందుకు, ఇంక ముహూర్తం ఎందుకు, మా ప్రాణాలు తినడం ఎందుకు, పెళ్ళికి రమ్మని అన్నీ అయిపోయాక. ఆలోచించండి, వెరీ సీరియస్ ఇది. మనకు అవేం అక్కర్లా, అయిపోయిందంటే అయిపోయింది. సంస్కృతి మారనప్పుడు, సంస్కారం లేనప్పుడు దైవభక్తి పూర్తిగా దండగా నన్ను మన్నింతురుగాక. మనుషుల్లో మార్పు రావాలి. మార్పు వచ్చే వరకు గరిగిపాటి కంఠం మోగుతూనే ఉంటుందమ్మా, అనుమానం లేదు. అంబా ఇలా ఉండకపోతే ఎలా ఉంటుందో తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు. జాతర అంబా శూలధనుక్క శంకుశధరి అర్ధేందు బింబాధరి వారాహి మధుకైటభ ప్రశమని వాణి రమా సేవిత బల్లాద్యాసురమూకదైత్యదమని మహేశ్వరీ చాంబిక చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. శూలం, ధను, కశ, అంకుశధర ఇవి ఆవిడ ధరించే ఆయుధాలు. శూలం దానికి 3 అంచులు ఉంటాయి. త్రిగుణాలని ఒక్కసారి సంహరించాలంటే త్రిశూలమే. అందుకే అమ్మవారు మహిషాసురుడి మీద కత్తి ప్రయోగించింది, చావలేదు. బాణం వేసింది, చావలేదు. గొడ్డలు పెట్టుకోవటం చావలేదు. త్రిశూలం ఉపయోగించింది, చచ్చాడు. ఎందుకంటే మహిషం ఉంటే దున్నపోతు. దున్నపోతుని ఎవరినంటాం మనం? ఎంత చెప్పినా విన్నవాడిని అంటాం. ఆ మారని, ఎంత చెప్పినా మారని బుద్ధి ఉంది, దాన్ని దున్నపోతు బుద్ధి అంటారు. జంతువుల్లో దున్నపోతు, మనుషుల్లో వీడు. దున్నపోతు ఈ మాటలు వింటే కుదరదు, నేను వాడికంటే మంచివాడినే ఉంటుంది, అనుమానం లేదు. వీడికంటే అది నయం. దానికి తెలుగు రాదు కాబట్టి నేను బతికాలి, అయితే ఒక్క పోటు పొడుస్తున్నాను, నువ్వెందుకు నన్ను తిడుతున్నావని. దున్నపోతు ఏమైనా తక్కువ తిట్టి వాళ్ళు కష్టపడుతుంది, మనం కష్టపడకుండా ఉంటాం ఇక్కడ. మామూలు ఎద్దులు దున్నలేని చేలు దున్నపోతులు దున్నుతాయండి, రైతులకు తెలుసు. మెట్ట చేలు దున్నించాలంటే దున్నపోతు పెడతారండి, అదంత కష్టపడుతాం. తిండి అలాగే తింటుంది అది, మరి కష్టపడేవాడు తింటాడు. అంటే దున్నపోతు మనుషుల కంటే మంచిది. వీడు ఏం కష్టపడ్డావు, తండ్రి ఇచ్చిన ఆస్తి కరిగిస్తూ ఉంటాడు ఇక్కడ, పైగా పెద్ద నీతులు చెప్తాడు ఇక్కడ, ఇంకా ఆయన ఏదో ఇవ్వలేదని. వీడే దున్నపోతు అంటారు. ఆ బుద్ధి మారాలంటే త్రిశూలమే వేసేయడమే, ఒకటే దెబ్బ అదే వేసేసింది మహిషాసురుడిని. 3 గుణాలు పోవలసిందే ఒక్కసారి. అలాగే ధనుస్సు, అలాగే కశం అంటే కొరడా దెబ్బలకు తప్ప కొంతమంది లొంగరు. పూర్వం రాజులు కొరడా దెబ్బలే కొట్టేవారు. శిక్ష అంటే 100 కొరడా దెబ్బలు, చచ్చి ఊరుకోవాలి, ఇంకేముండదు ఇక్కడ. 100 పడేసరికి అయిపోతాడు వీడు. అంకుశం, ఏనుగుని మత్తేభాన్ని సీతం పొడిచి అదుపులో పెట్టగలిగింది అంకుశం. ఇవన్నీ అమ్మవారి చేతుల్లో ఉంటాయంటే దేశ సంస్కృతిని, దేశాన్ని నాశనం చేసే పని మనం చేస్తే ఈ ఆయుధాలతోనే అమ్మవారు వస్తుందమ్మా, అనుమానం ఎలా. సాత్విక రూపం, తీవ్ర రూపం రెండూ కలిగినటువంటి దేవత రాజరాజేశ్వరి. రెండూ ఉంటాయి ఆవిడ. నువ్వు మంచి చేసావా, కన్న తల్లిలా నిన్ను కాపాడుతుంది. వేషాలేసి దేశానికి, పర్యావరణానికి, కుటుంబానికి నష్టం కలిగించావా, త్రిశూలంతో వేసి పారేస్తుంది, అనుమానమే లేదు ఇక్కడ. వరాహి మధుకైటభ ప్రశమని, వరాహి రూపంలో వచ్చి మధుకైటభాసురులను సంహరించడానికి విష్ణుమూర్తికి సహకారం చేసింది ఆవిడే. అందుకే మధుకైటభుల్ని ఆయన సంహరించగలిగాడు. మధుకైటభారి అనే పేరు ఆయనకి వచ్చింది, కానీ వెనకాల శక్తి అంతా అమ్మవారిదే. దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కథ. వాణి రమా సేవిత. అమ్మవారి ఆరాధనలో మరో గొప్ప విషయం ఏమిటంటే, ఆవిడని ఆరాధిస్తే మీరు చదువు ఇమ్మని సరస్వతీదేవిని అడగక్కల, డబ్బు ఇమ్మని లక్ష్మీదేవిని అడగక్కల. ఎందుకంటే వాణి రమా సేవిత, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. లలితాదేవి విగ్రహం చూడండి, ఆవిడ సింహాసనం మీద కూర్చొని ఉంటే ఇటువైపు సరస్వతీదేవి, ఇటువైపు లక్ష్మీదేవి, ఇద్దరు విసినకరలు పెట్టి విసురుతూ ఉంటారు ఆవిడకి. అంచేత మనం చదువుకొకరిని, డబ్బుకొకరిని, బలానికొకరిని, ఇంకా దేనికి ఆరోగ్యానికి ఒకరిని, ఇంతమందిని ఆరాధించాల్సిన అవసరం లేదు. ఈ నవరాత్రుల్లో ఆరాధింపబడే దేవత సింగిల్ విండో సిస్టమ్, గొడవ లేదు. ఒక్క ఆవిడ పట్టుకుంటే చాలు, అందరిని ఆవిడ పట్టుకుంటాం. అమ్మవారు ఆరాధన చేస్తే ఇంకెవరిని ఆరాధించగలదు, మళ్ళీ ఆవిడ అవమానించడమే. అది విష్ణువు ఆవిడే, బ్రహ్మ ఆవిడే, అన్నీ ఆవిడే. అందరికీ ఆవిడ చెప్పుకుంటుంది. వాళ్ళందరికీ శక్తి మూలం, సృష్టికి మూలం శక్తి అని సైంటిస్టులు అంగీకరించారు. ఆ శక్తే మనం ఈ 9 రాత్రులు ప్రార్థించే అమ్మవారు.
అందుకని మధుకైటభ ప్రసమని వాణీ రమా సేవిత. అమ్మవారు సరస్వతీదేవి లక్ష్మి ఆవిడని సేవిస్తుంటే మళ్ళీ వాళ్ళని ఎందుకండి అడగడం? జనరల్ మేనేజర్ మనకు తెలిసినప్పుడు గుమస్తా గడితో మనకేం పని ఇక్కడ? మేనేజరే మనకు తెలుసు కదా, ఆయనే పట్టుకుంటాం ఇక్కడ. మళ్ళీ కింద వాళ్ళతో మనకి పని ఏమిటండి? సకలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఆవిడని ఆరాధిస్తే చాలు అని చెబుతున్నారు ఇక్కడ. అందుకని వారాహి మధుకైటభ ప్రసమని వాణీ రమా సేవిత మల్లాద్యాసుర మూక దైత్యతమని. మల్లాసురుడు మొదలైన వాళ్ళని, మూకాసురుడు మొదలైన వాళ్ళని, అనేక రకాల రాక్షసుని బ్రహ్మ విష్ణువు శివుడు ఎవరు సంహరించలేని వాళ్ళందరినీ సంహరించగలిగిన ఏకైక శక్తి చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి.